కాంగ్రెస్ లో రెబల్స్ ఎందుకు వస్తున్నారో మీరేం చెప్తారు శ్రీరంగం గారు? కాంగ్రెస్ లో రెబల్స్ అనేది ఇప్పుడు మీరు ఇంత ముందు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పాడు, ముఖేష్ గౌడ్, దారా నాగేంద్రలు అంతా ఈ బాగా కొట్టారు ఈ బాగా కొట్టారని. కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా పనిచేసినప్పుడు కష్టపడ్డప్పుడు టికెట్ రాలేదంటే ఆ క్షణాన ఆవేశం బాధ ఉంటుంది. సుధాకర్ రెడ్డి గారు పాల్గొట్టినా, ముఖేష్ గౌడ్ గారు పంచినా, నాగేంద్ర గారు చేసిన ఇబ్బంది పెట్టినా వాళ్ళు పార్టీకి అంకిత భావంతో పనిచేశారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు, మళ్ళీ పార్టీలో ఉన్నారు. అది క్షణికావేశం జరిగిన పొరపాట్లు మళ్ళీ పార్టీలో ఉన్నారు. దాని మొన్న వెళ్ళాడు, 6 నెలల క్రితమే వీళ్ళు పార్టీలోకి వెళ్ళాడు. సరే వదిలిపెడతాం, అది వేరే విషయం. ఇప్పుడు అన్న రేబల్స్ అని మీరు ఉద్యమ పార్టీ, మీ అధిష్టానం ఢిల్లీలో గల్లీలో ఉంది, ఈయనకి ఢిల్లీలో ఉంది, మాకు ఢిల్లీలో ఉంది. ఎవరైనా ఈయనైనా మేమైనా అమిత్ షా గారు పోవాలి, మేమైనా రాహుల్ గాంధీ గారు పోవాలి. మీరు గల్లీలో ఉండి నువ్వు ఉప్పల్లో నీకు ప్రగతి భవన్కి 5 కిలోమీటర్ దూరంలో ఉండి నిన్ను ఎందుకు గుర్తించలేదు కేసీఆర్ గారు? నేనేమంటున్నా, మా పార్టీలో అయితే ఇక్కడ ఏమైందంటే 106 మంది ప్రకటించారు, ఈయన గుర్తించలేదు వీళ్ళ పార్టీ. మేము చెప్తాం చూడు, మేము 105 మంది అభ్యర్థి 119 మందిలో మేము 3 పార్టీలతో పొత్తున్నా. మేము ఆల్రెడీ అన్ని ఎస్టాబ్లిష్ అయిన పార్టీ, జాతీయ పార్టీ. మేము 10 సార్లు అధికారంలోకి వచ్చాం, 60 సంవత్సరాలు పరిపాలించాం, గత 10 సంవత్సరాలు పరిపాలించాం. ప్రతి నియోజకవర్గంలో మాకు 4-5 అభ్యర్థులు, మంచి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మాకు ఇబ్బంది లేదంటే మేము పొత్తులు అయ్యేటప్పటికల్లా ఆ పొత్తులు అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి తప్పట్ల. ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు పొత్తులు పెట్టుకున్నప్పుడు టీఆర్ఎస్లో పెట్టుకున్నారు, ఇంతకుముందు టీడీపీతో పెట్టుకున్నారు, ఇంతకుముందు కాంగ్రెస్తో పొత్తు పెట్టినారు. ఒకప్పుడు 2004లో, 2009లో వాళ్ళతో పెట్టినారు, 2014లో పెట్టినారు. అయితే నేనేమంటున్నాను, 14 అంతా కొనుక్కున్న అభ్యర్థులు. అయితే 14లో మేము ఎవరితో పొత్తు సగం మంది మంత్రులు బయట 30 మంది ఉన్నారు. బయట మంత్రులందరూ మీ వాళ్ళు బయట మీ పార్టీ వాళ్ళు కూడా మంత్రులు అసలు అన్ని మాట్లాడతారు. శ్రీరంగం గారు ఇప్పుడు మన శ్రీనివాస్ గారిని ప్రగతి భవన్కి 5 కిలోమీటర్ల దూరంలో అయినా పట్టించుకోలేదు అంటే ఓకే. బట్ మీరు ఒకసారి చూస్తే పొన్నాల లక్ష్మి గారి పరిస్థితి ఏంటి? మాజీ పిసిసి చీఫ్ గా పనిచేసిన ఆయన్ని ఈ రోజు గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ. గుర్తించలేదు. పిసిసి చీఫ్ గా ఉండి ఒక బీసీ నాయకుడిగా ఉన్న పొన్నాల లక్ష్మి గారిని కాంగ్రెస్ పార్టీ అత్యంత గౌరవించింది. ఆయన 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ పొత్తులో భాగంగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆయన ఇంకో రంగం గౌరవించుకుంటే ఆయనకి ఎమ్మెల్యే ఇస్తారు, రేపు మంత్రి చేస్తుండొచ్చు, రేపు ఇంకో గవర్నర్ చేస్తుండొచ్చు, లేదా రాజ్యసభ పంపిస్తుండొచ్చు. పార్టీ ఆలోచిస్తుంది మేడం, అంత ఈజీగా తీసేది ఎవరిని కూడా. పొన్నాల లక్ష్మి గారు ఈ క్షణాన్ని ఏమైనా ఇబ్బంది అయినా కూడా పార్టీ అధిష్టానం పిలిపించుకుంటుంది, సోనియా గాంధీ పిలిపించుకుంటుంది, మాట్లాడుతుంది. మా పార్టీ డెమోక్రసీ సిస్టంలో ఉన్న పార్టీ మేడం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజుకి ఆ రోజుకి భారతదేశంలో ఈ రోజు అయినా సరే ఎప్పటికీ గత 100 సంవత్సరాల నుంచి కూడా అన్ని వర్గాలు సమాన ప్రాధాన్యత ఇస్తూ సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. ఎందుకు చేసింది మేడం? ఒకటేనండి, ఎన్ని సీట్లు ప్రకటించారు? ఇప్పుడు 65లో మొన్న 14 ప్రకటించారు మేడం. 65లో 14. ఏ రేషియోలో మీరు బీసీలకి న్యాయం చేస్తారు? బీసీలంతా కమిటీ అయ్యి బీసీ వాళ్ళందరూ కలిసి ఒక బీసీ కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీని కోరిందంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2 అభ్యర్థులు కావాలన్నారు, 34 మంది కావాలన్నారు. దాదాపు 24-25 దాకా వచ్చే అవకాశం ఉంది. కొన్ని పొత్తులు వెళ్ళిపోయినాయి కాబట్టి వాటిలో కలుపుకుంటే మాకు అడ్జస్ట్ అయితే పెద్ద విషయం కాదు. మిగతా అభ్యర్థుల్ని, మిగతా బీసీలు ఎవరికి పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు, పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటే అది వరి ఏం లేదు. దాని గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు మాత్రం గ్రేట్గా నేను ఒకటి గర్వంగా చెప్పగలుగుతాం, 65 మంది, ఈ రోజు 10 మంది, 75 మంది అభ్యర్థులు మేము ప్రకటిస్తే అతి స్వల్పమైన నిరసనలు. ఇవి అతి స్వల్పం మా పార్టీలో అయితే. అతి స్వల్పం ఇది. కానీ ఇక్కడ వీళ్ళు అన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ లో అన్నారు, సీనియర్ లాంటి వాళ్ళు 4-5 రేసి ఉండొచ్చు. వీళ్ళు నిరంకుశత్వంతో వీళ్ళని ఎవరిని పార్టీ ఆఫీస్కి రాణిస్తారు కదా మేడం, ఎవరితో మాట్లాడితే కదా. అది మీ ముఖ్యమంత్రిని కలిసేది ఎప్పుడు, మీ పార్టీ అధ్యక్షుని కలిసేది ఎప్పుడు, ఎవరు మాట్లాడతారు కదా, వాళ్ళు ఎవరు మాట్లాడతారు? మీకు ఎక్కడ జరుగుతుందండి? మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఈ రోజు తెలంగాణ 105 మంది అభ్యర్థులు ఆ ఇంట్లో కూర్చొని ఆ కొడుకు కూతురు అల్లుడు రాసుకొని నీవి నావి 105 అని ప్రకటించేసారు, ఖతం అయిపోయింది. మా అటు కాదు కదా మేడం, మేము అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఈక్వేషన్స్, క్యాష్ ఈక్వేషన్స్, మహిళా మంత్రి లేదు, వాళ్ళు గెలిచిన పద్మావతి గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే, ఉన్న ఎమ్మెల్యేలకు ఇవ్వాలి సీట్లు, వాళ్ళు గెలిచారు. అంత తెలంగాణ ఉద్యమంలో అంత వ్యతిరేక పవనంలో పద్మావతి గారు గెలిచారని నా మామూలు చిన్న మాట. గెలిచిన మేము ఉంచుకోవాలి అవుతా, గెలిచిన అభ్యర్థికి ఇవ్వాలి అవుతా. అర్ధగంట మాట్లాడేవాళ్ళు ఉన్న టైం. అయితే నేను అంటే మీరు